హలో నమస్తే, వెల్కమ్ టు ఏవియన్ ఇండియన్ కిచెన్. రైట్ నౌ కొండాపూర్లో ఉన్న సంస్కృతి సౌత్ కిచెన్ అంటే ఇంటి భోజనం. ఎస్, ఇంట్లో భోజనం వండుకున్నప్పుడు ఎలా ఉంటుంది? చాలా టేస్టీగా అమృతంలా ఉంటుంది కదా. అలాంటి ఒక ఫీలే ఇక్కడ వీళ్ళ వంటకం విషయంలో మనకు ఇవ్వబోతున్నారు. ఎస్, సో ఇవాల్టి ఎపిసోడ్లో మనం సౌత్ ఫీల్ ఇచ్చే అద్భుతమైన వంటకాలని ట్రై చేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి నాతో పాటు. సో రైట్ నౌ మనం సంస్కృతి కిచెన్లో ఉన్నాము. సో ఇక్కడ ఇప్పుడు స్టార్టర్స్ ప్రిపేర్ చేయబోతున్నాం. సో అది ప్రిపేర్ చేయడానికి మనతో పాటు షెఫ్ ఉన్నారు. మీ పేరండి? రాజశేఖర్ గారు. సో ఏమేమి స్టార్టర్స్ చేయబోతున్నాం? నేను ఈరోజు సంస్కృతి స్పెషల్ అయిన కర్నూలు కోడి వడ, ఇంకొకటి బటర్ఫ్లై చికెన్, మూడోది మెయిన్ కోర్స్ నల్లిగోష్ బిర్యానీ 3 చేయబోతున్నాను. ఓ మై గాడ్, నల్లిగోష్ బిర్యానీ కూడా చేయబోతున్నామా? ఓకే, సో ఏంటి ఇవన్నీ బాగా లైక్ చేస్తూ ఉంటారా? అవునండి, ఇక్కడ మోస్ట్లీ సెల్లింగ్ ఐటమ్స్ వచ్చేసి ఇవేనండి. 2 బోన్లెస్ చికెన్తో చేస్తాం, చాలా బాగుంటాయి. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ మనం ఆయిల్ వెలిగించుకుందాం అండి. ఓకే, ఈ లోపల మన 2 స్టార్టర్లు మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాము. సో 2 స్టార్టర్స్ ఒకేసారి చూపిస్తారా ఆల్టర్నేటివ్గా? ఆల్టర్నేటివ్. ఓకే, డన్. ఓకే, ఫస్ట్ మనం బోన్లెస్ చికెన్ ఇలా చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, బోన్లెస్ చికెన్ ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాము? ఇది వచ్చేసి ఒక 150 గ్రామ్స్ ఉంటుంది. ఏ తీసుకున్నాము? ఏ పార్ట్ తీసుకున్నాము? ఇది లెగ్ బోన్లెస్ అండి, థై బోన్లెస్. ఓకే, థై బోన్లెస్ తీసుకున్నాము. ఓకే, ఇది వచ్చేసి 1 పోర్షన్ చూపిస్తున్నాను మీకు. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, జస్ట్ ఒక స్పూన్ వేసాం జింజర్ గార్లిక్ పేస్ట్. హోల్ కాజు అండి, ఇది మ్యాష్ చేసుకున్న హోల్ కాజు, ఇట్లా పౌడర్ గా కాకుండా మొత్తం చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాము. రైట్, ఇది క్రష్డ్ గార్లిక్. ఓకే, క్రష్ చేసిన గార్లిక్. ఇది జింజర్ చాప్. ఓకే, చాప్ జింజర్. ఇది సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు. అన్నీ ఒక్కొక్క స్పూనే వేస్తున్నాము. యా, నెక్స్ట్ ఇది చాప్ చేసుకున్న కర్రీ లీవ్స్ అండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి బేసిక్ గా దీనికి కావాల్సిన అన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నట్టు మనకు కావాలి. చాప్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకుందాం. ఈ మసాలా పౌడర్స్ అని వేస్తున్నామా? అవునండి. సో ఆ పౌడర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఓకే ఓకే, సో ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేస్తాం, తగినంత ఉప్పు, కారం, కొద్దిగా చిల్లీ పౌడర్, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఓకే, ఏం మసాలా అది? గరం మసాలా. ఇక్కడ ఓన్ గా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా. పసుపు వేయట్లేదా? పసుపు వేయట్లేదు మనం. ఓకే, ఆనవాయితీగా పసుపు ఉంటది కదా, అది మిస్ అయింది ఏంటి అనుకున్నా. దీంట్లో ఒక ఎగ్ వేసుకోవాలి మనం. ఓ, ఎగ్ వేసి మిక్స్ చేయాలా, బీట్ చేయాలా? అవసరం లేదండి. ఎగ్ వేస్తే ఏంటంటే కోటింగ్ పట్టుకుంటుంది మనకు, అంత లూజ్ గా కాకుండా టైట్ గా కాకుండా మీడియం రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక రాజశేఖర్ గారు ఒక స్మాల్ డౌట్ వచ్చింది. చెప్పండి. మీరు ఒక ఎగ్ వేస్తారు కదా ఫుల్? అవునండి. 2 eggs కావాలంటే వేసుకోవచ్చు అలాగా? 2 eggs వేసుకుంటే బ్యాటర్ లూజ్ అయిపోతుంది, కన్సిస్టెన్సీ రాదు. ఓకే, సో ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసాము, మైదా వేసాము 2 స్పూన్స్, రైట్? ఓకే, ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎస్, నాకు తెలిసి జిమ్ ఫ్రీక్స్కి అందరికి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది, స్టార్టర్ ఇది. సో దీన్ని చక్కగా మిక్స్ చేసిన తర్వాత మ్యారినేషన్ ఏమైనా చేయాలా, డైరెక్ట్ మనం ప్యాన్ లో ఫ్రై చేయాలి? దీనికి మ్యారినేషన్ ఏం అవసరం లేదండి, ఒక 5 minutes పక్కన పెట్టేసి మనం చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది రెసిపీ నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే అంటే నా లాంటి వాళ్ళకి ఈజీగా కూడా ఉంది కదా, చేసేసుకోవచ్చు. అన్నీ రెడీగా ఉంటే మీ దగ్గర ఇంగ్రీడియంట్స్, సో మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం కార్న్ ఫ్లోర్ మైదా వేసుకుందాం. ఓకే, రైట్. సో ఇది ఎట్లా ఉండాలి? అది మొత్తం డౌ లాగా అవ్వాలా? అంత టైట్ అవ్వకూడదు, అంత లూజ్ అవ్వకూడదు అండి. మీడియం చపాతీ పిండి లాగా. చపాతీ పిండి మనం రౌండ్ బాల్స్ చేసుకోవాలి, వీటితో ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. డౌ చేసుకోవాలి మొత్తం రౌండ్ గా, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసేటప్పుడే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కదా అవి, వాటన్నిటికీ పట్టే విధంగా దాన్ని మనం డౌ చేసుకోవాలన్నమాట. ఇది మనం రౌండ్ చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. సో మనం ఈ ప్లేట్లో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనికి ఏమైనా కోటింగ్ ఉందా? ఇదే కోటింగ్ అండి, దీంట్లో ఎక్కువ పిండి వేయం మనం. చికెన్ మసాలాస్ ఉంటాయి, చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. మనం కర్రీ లీవ్స్ వేసాం, గార్లిక్ వేసాం, కాజు వేసాం కదండి. దీంట్లో పిండి తక్కువగా ఉంటుంది, కోటింగ్ లైట్ గా ఉంటుంది. కావాల్సింది కూడా అదే. ఇప్పుడు ఎక్కువగా కోటింగ్స్ ఇవన్నీ వేస్తే ఏంటంటే మనం రియల్ ఫ్లేవర్ ఆఫ్ చికెన్ ని మిస్ అవుతాం కదా. సో ఇది చాలా న్యాచురల్ గా ఉంది. నాకు చికెన్
చికెన్ తిన్న ఫీలింగే ఉంటుంది బేసిక్గా స్టార్టర్ అయినా కూడా ఆ ఫీలింగ్ ఉండాలి మనం. ఇలా మనం చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి దాన్ని. ఓకే, దీన్ని పెట్టేసి సెకండ్ మ్యారినేట్ 6 చేసామా? ఓకే, సో ఇప్పుడు దీని ఒక 5 minutes మనం పక్కకి పెట్టేయాలి. సో ఇప్పుడు మేము సెకండ్ స్టార్టర్ని చేయబోతున్నాం కదా, సో అది కూడా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ 5 minutes ఇది మ్యారినేట్ అయ్యేదాకా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇది వచ్చేసి బటర్ఫ్లై చికెన్ అండి. బటర్ఫ్లై చికెన్. ఇది కూడా మనం బటర్ఫ్లై చికెన్. ఓకే, ఇది కూడా మనం మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నాము. ఇది కూడా థై బోన్లెస్ చికెన్. ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ చూద్దాం. ఓకే, ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాం ఇది? ఇది కూడా సేమ్ 150 grams. 150 grams. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పిజ్జా సీజనింగ్, ఓకే, కొద్దిగా చిల్లీ పౌడర్, ఓకే, లైట్గా సాల్ట్, గరం మసాలా, కొద్దిగా పెరి పెరి మసాలా. ఓకే, పెరి పెరి మసాలా కూడా. దీన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బటర్ఫ్లై చికెన్ అంటే ఏంటి? ఇప్పుడు దీన్ని అంటే మనం లేదండి, బటర్ఫ్లై అంటే మనకు బటర్ఫ్లై షేప్లో వస్తుంది. బంగాళదుంపలు సన్నగా పల్చగా చిప్స్ లాగా చేసి టూత్ పిక్స్తో చేస్తాం అనమాట. ఓకే, బటర్ఫ్లై. ఇది మ్యారినేషన్ అయిపోయింది. ఇంత సింపుల్ మ్యారినేషన్ ఇది. చాలా సింపుల్. దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకున్నాం. ఓకే, మనం బంగాళదుంపల్ని ముందుగా ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఇలా రౌండ్ షేప్లో బంగాళదుంపని కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇది సాల్ట్ వేసిన వాటరా? లేదు, నార్మల్ వాటర్. నార్మల్ వాటర్లోనే నానబెట్టారా? ఎంత టైం పెట్టారండి? జస్ట్ వాటర్లో వేస్తే ఏంటంటే కొద్దిగా స్టిఫ్గా అవుతాయి, అప్పటికప్పుడు బ్లాక్ కలర్ అవ్వకుండా ఉంటాయండి. అచ్చా, లేకపోతే ఆక్సిడేషన్ వల్ల బ్లాక్ కలర్ అయిపోతాయి. ఓకే, సో వాటర్లో వేసి పెట్టాము ఇలా రౌండ్గా కట్ చేసి. మనం టూత్ పిక్స్ తీసుకోవాలండి. ఒక నిమిషం. ఓకే, టూత్ పిక్స్ తీసుకున్నాము. సో బటర్ఫ్లై చికెన్ కాబట్టి ఒకసారి అది ఎలా ఉంటుంది మొత్తం చూద్దాం. ముందుగా ఇలా చికెన్ పీస్ తీసుకోవాలి. ఒక ఆలు పీస్ తీసుకొని ఇలా వీటి మధ్యలో పెట్టి టూత్ పిక్ తో అటాచ్ చేసేయాలి. ఇదిగోండి, బాగుంది, అట్రాక్టివ్గా ఉంది కదా. ఈ ఐడియా ఎదిరిపోయింది సార్. థ్యాంక్స్. ఇది మా దగ్గర స్పెషల్ అండి, బాగా సెల్లింగ్ అవుతుంది. ఎందుకంటే చాలా క్రంచీ దగ్గరగా నొక్కి చేసుకోవాలి. ఓకే, అవును, క్రంచీగా ఉంటుంది, లోపల చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. అవును. నేను చేయొచ్చా? చేయండి. ఓకే, ఓకే, నేను కూడా ఒకటి చేశాను. సింపుల్, చేసుకోవడం కూడా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ వెరీ ట్రూ అండి రాజశేఖర్ గారు. ఇది చేసుకోవడం కూడా సింపుల్ అనిపిస్తూ ఉంది. నేను చేశానంటే సింపుల్ అయ్యి 5 minutes అండి, జస్ట్ 5 minutes పట్టింది అంతే. ఈ సైజు ముక్కలు ఉంటేనే అవుతుందేమో కదా. కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు అండి కొద్దిగా. కాకపోతే చిన్నగా చేస్తే మనకు బైట్ సైజ్ ఉండదు, ఇది కరెక్ట్ బైట్ సైజ్ అనమాట. చిన్నగా చేస్తే ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతుంది, మనకు కనపడదు. ఓకే, ఓకే, సో ఈ మీడియం సైజ్ అయితే ఉండాలి అంటున్నారు. ఫ్రై అయ్యేటప్పుడు ఏమి ఊడిపోదుగా? ఊడిపోదండి. ఆల్మోస్ట్ డన్. ఇదిగో అయిపోయింది ఇది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? దీనికోసం బ్యాటరా? ఇప్పుడు ఈ బ్యాటర్ లో దీన్ని డిప్ చేసి మనం ఫ్రై చేసుకుంటాం. సో ఆ బ్యాటర్ ఏంటో ఎలా చేస్తారో చెప్తారా? ఇది కార్న్ ఫ్లోర్ మైదా అండి, సేమ్ ఈక్వల్ ప్రపోర్షన్ తీసుకోవాలి. 2 spoons మైదా, 2 spoons కార్న్ ఫ్లోర్ వేసుకొని కొద్దిగా సీజనింగ్ వేసుకోవాలి. సాల్ట్, బ్లాక్ పెప్పర్, కొద్దిగా పిజ్జా సీజనింగ్, చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసుకొని చేసుకోవాలి. ఓకే, డన్. మ్యారినేషన్ అంత థిక్ గా ఉండకూడదు, లూజ్ గా ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, కోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరి థిక్ గా అయిపోతే దానిపైన కోటింగ్ ఎక్కువ వచ్చేసి బాగోతుంది. ఓకే, లైట్ గా రావాలి కోటింగ్ కూడా. ఓకే, సో ఇప్పుడు మీరు ఇదంతా ఈజీ అనుకున్నారు కదా, అసలైన ట్రిక్ ఫాలో అవ్వాల్సింది ఇదే. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలి వీటిని, రైట్? ఇప్పుడు ఆయిల్ మీడియం హాట్ లో ఉండాలండి. ఓకే, ఇప్పుడు మనం 2 ఫ్రై చేసేసుకుందాము. డెఫినెట్లీ చేసేసుకుందాం. ఒకటేమో బటర్ఫ్లై చికెన్ అండ్ ఇంకొకటేమో కర్నూలు కోడి వడ. కర్నూలు కోడి వడ. వడ అన్నారు కానీ దీనికి రౌండ్ షేప్ ఇచ్చారు. మరి వస్తుందండి, అదే మ్యాజిక్. వస్తుంది, ఆగొచ్చు కదా నువ్వు. ఆన్ ది వేలో ఉంది, తర్వాత వస్తుంది. ఆన్ ది వే. ఓకే, ఇప్పుడు మనం ఇది 1 by 1 తీసుకొని దాంట్లో డిప్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఇలా డిప్ చేసేది ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించాలి, చూడాలి. లైట్ కోటింగ్ ఉండాలి. ఓకే, ఆయిల్ మీడియం హాట్ లో ఉంది, వేసేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఆ చికెన్ ఫ్లేవర్ని మిస్ అవ్వద్దు. డిప్ చేసామని చెప్పి మళ్ళీ ఎక్కువగా ఇది థిక్ అయిపోయినా ఫ్లేవర్ మిస్ అయిపోతుంది. కోటింగ్ వచ్చేసి మొత్తం పిండి తిన్న ఫీలింగ్ వస్తుంది, స్టార్టర్ తిన్న ఫీలింగ్ కాదు. ఇలా అన్ని 1 by 1 స్లోగా వేసుకోవాలి. ఓకే,
ఇప్పుడు ఇది మొత్తం కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 5 to 6 minutes పడుతుంది అండి, త్వరగానే అయిపోతుంది. ఆలు చికెన్ బోన్లెస్ చికెన్ కదా అండి, బోన్లెస్ చికెన్ త్వరగానే ఫ్రై అయిపోతుంది టైప్. సో 6 minutesలో మనకి ఇది ఫ్రై అయిపోతుంది. తర్వాత బాగా ఎంజాయ్ చేద్దాం. సో తీసుకుంది నెక్స్ట్ దీని తర్వాత ఇది థై బోన్లెస్ కాబట్టి జ్యూసీగా ఉంటుంది. చెస్ట్ పీస్ అయితే అది కొద్దిగా రబ్బరీగా ఉంటుంది అండి. ఓకే, ఇది చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది అండి. మీడియం హాట్ ఆయిల్లో 5 to 6 minutesలో అయిపోతుంది. స్లోగా టర్న్ చేసుకోవాలి. ఓకే, చాలా సో అవి బ్రేక్ అవ్వకుండా జస్ట్ వన్ టైం ఒకసారి బ్లాక్ పిప్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి దీని కలర్ ఒక గోల్డెన్ బ్రౌనా? అవునండి, లైట్ గోల్డెన్ కలర్, ఆల్రెడీ గోల్డెన్ కలర్ వచ్చేసింది మనకి. కొద్దిగా ఫ్రై అయిపోతే అయిపోతుంది. ఓ మై గాడ్, చాలా త్వరగా కుక్ అయిపోయింది తెలుసా. నాకు నచ్చింది, ఇలా త్వరగా ఏంటి మంచిగా అనిపిస్తాయండి, టైం సేవ్ అసలు. కస్టమర్స్ కి కూడా ఆర్డర్ వచ్చినట్టు మేము వెంటనే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాం. ఓకే, ఫ్రెష్ గా లేట్ ఏమవుతుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, తీసేసుకుందాం. చూడండి ఆలు కలర్ చేంజ్ అయిపోతుంది, రెడ్డిష్ కలర్ లో. ఇది అయిపోయింది అన్నట్టు. కానీ అంత గోల్డెన్ బ్రౌనే ఉంది, లోపల చికెన్ వచ్చేసి ఎక్కువ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఆలు క్రిస్పీగా ఉంటుంది, చికెన్ జ్యూసీగా ఉంటుంది మీకు. ఓకే, చాలా స్మూత్ గా చేసేసారు రాజశేఖర్ గారు. సో ఇప్పుడు ఇది మ్యారినేట్ అయింది కూడా పక్కన రెడీగా ఉంది, ఇది తీసేసుకుందాం. ఇది తీసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో పెట్టుకుంటే ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది 5 minutes. రైట్, నెక్స్ట్ మనం ఈ వడ వేసేసుకున్నాం ఇందులో. కోడి వడ. ఇది ఇలా రౌండ్గా వేసుకోవాలి ఫస్ట్. నాకు దీంట్లో ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే అది సపరేట్ అవ్వదా అనే డౌట్ వస్తూ ఉంది అప్పటి నుంచి. నేను ఇదైతే చాలా కొత్తగా ఇక్కడే చూస్తున్నానండి ఈ కోడి వడ. ఇది చికెన్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మనం కరివేపాకు వేసాము, వెల్లుల్లిపాయలు వేసాము, పచ్చిమిరపకాయలు, అల్లము, చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఒక 5 to 10 minutes మేము మ్యారినేట్ చేసాం కోడి వడని, అండ్ ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నాం. ఇప్పుడు మనం ఇది బాల్స్ లాగా వేసాం కదండి, ఒక 2-3 minutes ఫ్రై అయిన తర్వాత వాటి బయటికి తీసేసి మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి వడ షేప్. ఓకే, అక్కడ ఉందన్నమాట ట్రిక్ అంతా కూడా. భలే ఉంది కదా బాల్స్. ఇప్పుడు పైన మనకు కుక్ అయిపోతుంది, అప్పుడు ప్రెస్ చేసినప్పుడు మనకు లోపల కూడా మొత్తం కుక్ అయిపోతుంది. ఎన్ని మినిట్స్ ఇలాగా మీరు కుక్ చేస్తారు? 6 to 7 minutesలో అయిపోతుంది. మనం చిన్న కీమా చేసాం కదా చికెన్, తొందరగా కుక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ప్రెస్ చేశాక మళ్ళీ వేస్తారా? మళ్ళీ వేస్తాం. ఓకే, ఒక 5 minutes ఇది ఫ్రై అయిన తర్వాత బయటికి తీసి దాన్ని ప్రెస్ చేస్తాము, సో దట్ లోపల కూడా కుక్ అవుతుంది అండ్ దానికి వడ షేప్ వస్తుంది దానికి. సో అప్పుడే అది కోడి వడ అవుతుంది. పైన హార్డ్ అయిపోయింది, ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది, హాఫ్ బాయిల్ అయిపోయింది. తర్వాత మనం ప్రెస్ చేస్తే మళ్ళీ వడ షేప్లో వేసేసుకుంటే మొత్తం కుక్ అయిపోయింది. మొత్తం హార్డ్ వస్తే ఇదైనట్ట. ఇప్పుడు పైన కుక్ అయింది, లోపల పచ్చిగా ఉంటుంది. మనం వడ షేప్ ఇచ్చేసి మళ్ళీ ఆయిల్ వేస్తే మొత్తం కుక్ అయిపోతుంది. సూపర్ అండి, చేద్దాం. మరి ఎలా ప్రెస్ ఎలా చేస్తారు దీన్ని? ఇలాంటిది ఒకటి తీసుకొని మనం దీంతో ప్రెస్ చేయాలి. ఓకే, ఒక చిన్న బౌల్ ఇంట్లో ఉంటుంది కదా, బౌల్ చాలా ఉంటాయి ఇంట్లో మనకి, ఎలాగో చేతితో కూడా చేసుకోవచ్చు, కొద్దిగా పర్వాలేదండి, ఇలా కూడా చేసుకోవచ్చు. అయిపోయిందిగా, జస్ట్ ఇలా చేస్తే వడ షేప్ లో మీకు వచ్చేస్తుంది. లేదు అంటే అది హార్డ్ గా ఉంది అనుకుంటే జస్ట్ చిన్నగా చాలా జెంటిల్ గా ప్రెస్ చేయాలి, మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసి విరిగిపోతుంది. అవును, చేత్తో బెటర్, సింపుల్ గా. ఓకే, ఇవి మళ్ళీ డన్, ఆయిల్లో వేసేయాలండి. ఇట్స్ డన్, ఇట్స్ లుకింగ్ గుడ్. ఇప్పుడు వడ షేప్ వచ్చిందా, ఇప్పుడు మళ్ళీ వేసేస్తాం. ఇప్పుడు అర్థమైంది మీరు వడ ఎందుకు అన్నారు. ఇంకొక 2-3 minutes ఫ్రై అయిపోతే అయిపోతుందండి. చాలా నిజంగా బాగుంది, మీ స్టార్టర్స్ చాలా నచ్చాయి నాకు. ఓకే, ఇప్పుడు ఏంటిది చాలా డార్క్ బ్రౌన్ అవుతున్నట్టుంది కదా. అయిపోయిందండి. ఫైనల్గా దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసి వేసేసుకొని ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేద్దాం, ఇవి ఫ్రై అవుతున్నప్పుడు వేసేయాలి. కొద్దిగా దూరంగా పచ్చిమిర్చి వేసారు, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసారు, కొద్దిగా దూరం జరగండి. అయిపోయిందండి, అంత తీసేసుకుందాం. చాలా బాగుంది చూడడానికి, తింటే ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు మరి. ఇది అయిపోయిందండి, గ్యాస్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. సో రాజశేఖర్ గారు, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఏ ఫుడ్? ఇప్పుడు మనం సంస్కృతి స్పెషల్ అండ్ స్టార్టర్స్ చూసాం కదండి, ఇప్పుడు మెయిన్ కోర్స్ లో మనం స్పెషల్ ఐటమ్ నల్లి గోష్ బిర్యానీ చేద్దాం. నల్లి గోష్ బిర్యానీ, ఓకే చేద్దాం. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకుందాం.
కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్నాము, ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేసుకుంటున్నాము. అవునండి, ఉల్లిపాయలు వేసుకోవాలి. అండ్ ఇవి కొద్దిగా ఫ్రై చేయాలి. జస్ట్ ఒక 1 minute ఫ్రై చేస్తే అయిపోతుంది. నల్లి గోష్ బిర్యానీ చేయడానికి ఎంత టైం పడుతుందో? ముందు మనం నల్లి తెచ్చుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ ఇవన్నీ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఓకే. తర్వాత దీంట్లో కీమా కూడా వేస్తాము. మటన్ కీమా కూడా మనం ముందే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. ఉల్లిపాయలు మనకు పింక్ కలర్లో వచ్చేసాయండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పింక్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసాం. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకున్నాం. కొద్దిగా పుదీనా, కొంచెం పుదీనా వేసుకున్నాం, కొత్తిమీర వేస్తున్నాము. మంచిది ఫర్ డైజెషన్. కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కూడా చాలా లిమిట్గా వేసారు, ఎక్కువ ఏం వేయలేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న కొద్దిగా ఇది కాజు గ్రేవీ అండి, మనం ప్రిపేర్ చేసుకుంటాం. లైట్గా కాజు గ్రేవీ. సో ఆల్రెడీ ప్రిపేర్ చేసిన కాజు గ్రేవీ, అది కొంచెం మసాలాస్ యాడ్ చేసినట్టున్నారు, కలర్ మారింది కదా. ఇది టమాటో గ్రేవీ అండి. టమాటో గ్రేవీ ఇవి ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీంట్లో మటన్ కీమా వేసుకోవాలి. మటన్ కీమానా? ఇదేంటి స్పెషల్ ట్విస్ట్ ఇచ్చారు? మటన్ కీమా వేసుకోవాలి. ఓకే, దీంట్లో మటన్ కీమా వేసారు. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఈ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలే సార్. మటన్ కీమా కూడా అన్ని ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా సింపుల్గా అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మసాలాలు వేసుకుందాము. ఓకే. ఇప్పుడు మనం వేసిన అన్ని గ్రేవీలలో అన్ని మసాలాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు మసాలా మనకి వేయాలా, ఎంత వేయాలా లైట్గా చూసుకొని వేసుకోవాలండి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఓకే, కొద్దిగా మిర్చి పౌడర్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, లైట్గా కసూరి మేతి. ఓకే. ఇది ఫ్రై చేసుకోవాలండి మనం నీట్గా. ఒక 2-3 minutes ఫ్రై చాలా? అవసరం లేదండి, మాడిపోతుంది. అన్ని ఫ్రై అయినా మనం వేసిన గ్రేవీలన్నీ ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మసాలాలు మాడిపోకుండా లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. గుమగుమలాడుతుంది మసాలా, మామూలుగా లేదు. మీ సంస్కృతిలో మసాలాస్ బాగున్నాయి. ఓన్గా మేమే ప్రిపేర్ చేసుకుంటామండి ఇవన్నీ కూడా. అవన్నీ కూడా. ఓ సూపర్. తర్వాత మనం ముందుగా నల్లి ఇలా ఉడికించి పెట్టుకోవాలి. ఓకే. ఈ నల్లి దీంట్లో వేసేసి టాస్ చేసుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ దాన్ని మసాలాస్తో ఉడకబెట్టారా? మసాలాస్, ఉప్పు అన్ని మసాలాస్తో వేసి ఉడకబెట్టుకుంటాం. ఒక 5 to 6 విజిల్స్ పెడితే ఉడికిపోతుంది. ఓకే. ఇలా టాస్ చేసుకోవాలి. ఆ మసాలా మొత్తం నల్లికి పట్టాలి. ఓకే. ఇప్పుడు ఏంటి టాస్ చేశారా? టాస్ చేసామండి. ఈ మసాలాలన్నీ నల్లికి పట్టుకోవాలి. కరివేపాకు వేస్తున్నావా? కరివేపాకు కొద్దిగా, కొద్దిగా గీ వేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈ నల్లి గోష్ బిర్యానీకి మీ దగ్గర ఐటమ్స్ అన్నీ రెడీగా ఉంటే ఈజీ అంటే ఏది ఈజీ కాదండి, కష్టపడితేనే చేస్తున్నాము. బట్ కొంచెం త్వరగా చేయొచ్చు అంతే. అయిపోయిందండి, మనకి నల్లి గోష్ బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఓకే. ఇలా మనం బిర్యానీ పెట్టుకుందాం ఫస్ట్. ఓకే. బిర్యానీ చేసి దీనిపైన ఇట్లా మనం ఫ్రై చేసిన నల్లి. Yes guys, it's very delicious, tempting. What not? మీరందరూ మిస్ అవుతున్నారు ఇది. I'm gonna taste it. నల్లి గోష్ బిర్యానీ మనకి రెడీ అయిపోయిందండి. Yes రాజశేఖర్ గారు, చక్కగా చాలా టెంప్టింగ్ గా ఉంది చూడడానికి. సో ఫ్రైడ్ ఆనియన్స్ తో ఎగ్ ఇస్తామండి. ఫ్రైడ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. అంతేనా? ఓకే. సో ఇంకా నేను మాట్లాడను, ఇంకా నేను ఓన్లీ తింటాను. సో ఇప్పుడు ఈ టేస్ట్ ఎలా ఉంది, ఈ ఫుడ్ ఐటమ్స్ ది మొత్తం మనం టేస్ట్ చేద్దాం. ఓకే. ఫ్రై చికెన్ ఎంతో ఇష్టంగా నేను కూడా చేశాను ఈ బటర్ఫ్లై చికెన్. దిస్ ఇస్ సో పర్ఫెక్ట్. అంటే ఇది లోపల పెట్టిన చికెన్ ఎలా అంత ఈజీగా కుక్ అయింది అనుకున్నా, బట్ ఆలు కాంబినేషన్తో చికెన్ ఉంది లోపల, అదిరిపోయింది. సో ఫైనల్గా నేను బటర్ఫ్లై చికెన్ గురించి చెప్పాలి. టేస్ట్ ఈస్ సో గుడ్. లైక్
మీకు మసాలా అస్సలు తగలట్లేదు. సో క్రంచీగా లోపల చికెన్ పీస్ మీట్ తగులుతూ భలే అనిపిస్తూ ఉంది. నాకు తెలిసి ఇది ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎంజాయ్ చేసే మంచి స్టార్టర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, వడ, కర్నూలు కోడి వడ. ఇది చూడండి పీస్ ఎలా ఉందో, మొత్తం చికెనే, దీంట్లో ఎక్కువగా మేమేం కోటింగ్స్ కూడా వేయలేదు. పర్ఫెక్ట్ ప్రోటీన్ స్నాక్ ఫర్ మీ. వడ, చికెన్ వడ తింటే ఎలా ఉంటుంది అదే ఇది, మొత్తం చికెన్తో చేసిన వడ ఇది, కర్నూలు కోడి వడ. చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, లోపల మీట్ అంతా ఉడికి కూడా, ఐ మీన్ చికెన్ ఉడికి. అండ్ మనం వడ నార్మల్గా ఎలాగైతే పప్పుతో చేసింది తింటామో అది దాంట్లో నాన్ వెజ్ తింటుంటే ఏ ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. మీరు ఒక చట్నీతో దీన్ని కానీ తింటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి టేస్టీగా. సో ఇప్పుడు ఇది నల్లి గోష్ బిర్యానీ. లెట్ మీ టేస్ట్ దిస్. సో ఇప్పుడు నేను నల్లి గోష్ బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాను. గైస్ బాగుందప్ప, పీస్ మామూలుగా లేదు. చూడండి ఎంత బాగా ఉడికిందో, అసలు ఏమన్నా ఉందో. రైట్, సో లెట్ మీ టేస్ట్ దిస్. ఈ బిర్యానీ టేస్ట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకు, రెగ్యులర్గా అయితే అనిపించట్లేదు. ఇట్స్ యూనిక్ ఫ్లేవర్ అని చెప్పొచ్చు. మేబీ గోదావరి సైడ్ ఇలాగే ఉంటుందేమో టేస్ట్, నాకు తెలీదు. ఈ యూనిక్ ఫ్లేవర్లో మీరు అంటే నీట్గా తినవచ్చు, ఏమాత్రం మొహమాట పడకుండా అనే విధంగా. ఓకే, సో మొత్తానికి నాకు ఇక్కడ సంస్కృతిలో భలే అద్భుతంగా అనిపిస్తున్నాయి వంటకాలు. పర్ఫెక్ట్. చూసారు కదా, ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో సంస్కృతిలో ఎంతో చక్కటి అద్భుతమైన వంటకాలు. ఆహా ఏమి రుచి అనే రేంజ్లో ఒక్కొక్కటి అదిరిపోయింది. డెఫినెట్లీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో అయితే ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్. బాయ్.